అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి తన కలను అతనికి వివరించి చెప్పాడు. నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉన్నట్లు కనపడింది. దానికి 3 తీగలున్నాయి. దాని పువ్వులు వికసించాయి. దాని గెలలు పండి అవి ద్రాక్ష ఫలములయ్యాయి. అప్పుడు ఫరో గిన్నె నా చేతిలో ఉన్నది. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నెను ఫరో చేతికి అందించాను. అప్పుడు యోసేపు అన్నాడు, దాని భావము ఇదే: ఆ 3 తీగలు 3 రోజులు ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మళ్లీ ఇప్పిస్తాడు. నీవతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగిస్తావు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. నేను హీబ్రూ వారి దేశము నుండి దొంగిలించబడి వచ్చాను, ఇది నిజం. ఈ చెరసాలలో నన్ను వేయడానికి కూడా నేను చేసిన నేరమేమీ లేదు. సోదరీ సోదరులారా, పాత నిబంధన కాలంలో దేవుడు కలల ద్వారా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొత్త నిబంధనలో దేవుడు అలాంటి పద్ధతులు ఎక్కువగా వాడినట్లు కనిపించదు. పూర్వము లేఖనాలు పూర్తిగా ప్రజలకు ఇయ్యబడి ఉండలేదు. ఇప్పుడైతే మనకు సంపూర్ణ లేఖనము అందుబాటులో ఉన్నది. అదే పరిశుద్ధ బైబిలు. పాత నిబంధన రోజుల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడవలసి వచ్చినప్పుడు కలల ద్వారా గాని వారికి అర్థమయ్యే సంకేతాలు గాని వాడి తన చిత్తాన్ని బయలుపరిచేవాడు. పానదాయకుడు అర్థం చేసుకోవాలంటే పానదాయకుడి భాషలోనే మాట్లాడాలి. ఎందుకనగా అతడు చేసే పని అది, అతని వృత్తి అది. అలాగే నెబుకద్నెజరు రాజుకు ఒక కల వచ్చింది. అది ఏమిటనుకున్నారు? ఒక పెద్ద విగ్రహం. అది రాజుకు అర్థమైన భాష. అతడు పొద్దస్తమానము విగ్రహాలు, స్తూపాలు, స్తంభాలు మొదలైన చిహ్నాలను గురించే ఆలోచిస్తుంటాడు. యేసు ప్రభు రైతులకు ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు గోధుమ పొలాలని, పంట చేలని, దున్నటమని, ఎద్దులని, వివిధ సాంకేతిక వస్తుపాఠాలను ప్రబోధించాడు. చివరకు శిలువ మీద వేలాడుతూ దొంగలతో ఏ భాషతో మాట్లాడాడనుకుంటున్నారు? దేవుడు ఏమి చెప్పినా ఏది చేసినా ప్రజలకు అర్థం కావటం ముఖ్యం. యోసేపు పానదాయకుని కలకు అర్థం చెప్పడానికి దేవుడు యోసేపునకు జ్ఞానం ప్రసాదించాడు. పానదాయకుడు రాజుగారి అనుగ్రహం చేత తిరిగి తన ఉద్యోగం సంపాదించుకుంటాడు. 3 రోజుల్లో అది జరగబోతోంది గనుక, నేస్తం, నన్ను జ్ఞాపకం చేసుకో. రాజుగారికి గిన్నె అందించినప్పుడు నా సంగతి ఆయనకు చెవిలో వెయ్యి. లేకపోతే నేను ఇక్కడే ఈ చెరసాలలో మగ్గిపోవలసి వస్తుంది. నేను నీకు కలభావం చెప్పి సహాయం చేశాను గదా, మరి నీవు నాకు ఈ కొంచెం ప్రత్యుపకారం చెయ్యి. నన్ను మర్చిపోవద్దు. నేను హీబ్రూ వంశానికి చెందినవాణ్ణి. నేను చేసిన నేరమేమీ లేదు. అయినా నన్ను నిష్కారణంగా చెరసాలలో పడేశారు. పానదాయకుడు అలాగే చేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు భక్ష్యకారుల అధిపతి యోసేపు మాటలు విని ఆకర్షితుడయ్యాడు. తన కలను వివరంగా చెప్పుకుంటున్నాడు. నేను కూడా కలగన్నాను. తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉన్నాయి. మీది గంపలో ఫరో కోసము సమస్త విధములైన పిండి వంటలు ఉన్నాయి. పక్షులు నా తలమీది గంపలో నుండి వాటిని తీసుకొని తింటున్నాయి. అందుకు యోసేపు అన్నాడు, దాని భావమిదే: ఆ 3 గంపలు 3 దినములను సూచిస్తున్నాయి. ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వేలాడదీయిస్తాడు. అప్పుడు పక్షులు నీ మీద వ్రాలి నీ మాంసము తినివేస్తాయి. భక్ష్యకారుని కల అతనికి భక్ష్యాల భాషలోనే దేవుడు చెప్పిన మాట. జరగబోయే సంఘటన భక్ష్యాల గంప, అందులో పిండి వంటలు, తినుబండారాలు, ఇవే అతనికి అర్థమయ్యే సాంకేతిక వస్తువులు. పానదాయకునికి మంచి కలే వచ్చింది గాని భక్ష్యకారుని కల పీడకల. అతని తల ఎగిరిపోతుంది. 3 రోజుల్లో అతనికి ఉరిశిక్ష విధించబడుతుంది. ఆకాశపక్షులు వచ్చి అతని మాంసాన్ని పీక్కు తింటాయి. 3వ రోజున ఏమి జరిగిందంటే, ఆ రోజు ఫరో జన్మదినం.
తన పుట్టినరోజు కాబట్టి ఫరో తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుని తలను భక్ష్యకారుని తలను పైకెత్తి పానదాయకుని ఉద్యోగం మరల అతనికిచ్చాడు గనుక అతడు ఫరో చేతికి గిన్నె అందించాడు. యోసేపు చెప్పినట్లే భక్ష్యకారుడికి ఉరిశిక్ష పడింది. అతణ్ణి మానుకు వేలాడదీశారు. అయితే పానదాయకుడు యోసేపును జ్ఞాపకముంచుకోలేదు. అతని సంగతే మరచిపోయాడు. యోసేపు తాను ఉన్న చోటే చెరసాలలోనే ఉండిపోయాడు. అతని గోడు వినేవారెవ్వరూ లేరు. అతని సంగతి ఎవరు పట్టించుకుంటారు? రాజుగారికి తన సంగతి ఎవరు విన్నవిస్తారు? ఒకసారి యోబు భక్తుడు కూడా మహాబాధలో అనుకున్నాడు, దేవునికి నా వ్యాజ్యం వినిపించడానికి ఎవరైనా మధ్యవర్తి ఉంటే ఎంత బాగుండేది. సోదరీ సోదరులారా, మనలను ఎన్నడూ మరచిపోని మధ్యవర్తి ఒకడున్నాడు. ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. ఇక్కడ యోసేపు చెరసాలలో బాధపడుతూ పానదాయకుడు తనను మర్చిపోయాడని తలుచుకొని మరీ కుమిలిపోతున్నాడు. తనకెంతో అన్యాయం జరిగింది. తాను ఎవరు, ఎక్కడ్నుంచి వచ్చాడు, తాను బానిస అయిపోవడానికి కారణమేమిటి, తన మీదికి ఎందుకీ అపనిందలు రావాలి, ఈ చెరసాల కటకటాల వెనక ఎందుకున్నట్లు? తానే పాపము ఎరగడు. చేయని పాపానికి శిక్ష అనుభవించవలసి వచ్చింది. సోదరీ సోదరులారా, దేవుని బిడ్డలు అప్పుడప్పుడు తాము చేయని నేరానికి శిక్ష పొందే పరిస్థితిని సైతాను కల్పిస్తాడు. అంత మాత్రానికి మనం నిరుత్సాహపడకూడదు. యోసేపును చూడండి. పోతీఫరు ఇంటిలో ఉండగా అక్కడ జరిగిన మోసం ఎవరి వల్ల జరిగిందో ఆ వ్యక్తే తనను ముద్దాయిగా చిత్రించటం ఏమి న్యాయం? సైతాను మన మీద నిష్కారణంగా నేరారోపణ చేస్తే మన పక్షాన వాదించడానికి మనకు యేసుక్రీస్తు అనే న్యాయవాది ఉన్నాడు. ఆయనకు చెప్పుకుంటే అంతా ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు పానదాయకుడు తనను మర్చిపోయాడు. పోతీఫరు మర్చిపోయాడు. అందరూ మర్చిపోయారు. కాని దేవుడు యోసేపును మరచిపోలేదు, మరచిపోడు. ఈ పానదాయకుడు తన సంతోషంలో తనకు మేలు చేసిన వ్యక్తినే మర్చిపోయాడు. ఎందుకు దేవుడు ఇలా జరగనిచ్చాడు? దేవుడు నిర్ణయించిన కాలమందే ఏదైనా జరుగుతుంది. ఒకవేళ పానదాయకుడు ఫరోకు వెంటనే యోసేపు సంగతి చెప్పి ఉంటే దయతో యోసేపును విడుదల చేసి ఉండేవాడు. అప్పుడతడు తన స్వదేశానికి కనాను భూమికి వెళ్ళిపోయి ఉండేవాడు. తీరా ఫరోకు కల వచ్చినప్పుడు దాని భావం చెప్పటానికి యోసేపు దొరకడు. అందుకే దేవుడు యోసేపును ఇంతకాలము చెరసాలలోనే ఉండనిచ్చాడు. అతడు చెరసాలలో ఉండబట్టే ఫరోకు అందుబాటులో ఉన్నాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా యోసేపు విశ్వాసం అతన్ని కాపాడింది. దేవుడే అతన్ని నడిపిస్తున్నాడు. అతని విశ్వాసం నిరీక్షణలో ఫలించింది. తన జీవితంలోని ప్రతి క్షణము ఒక పరీక్షగానే పరిణమించింది. అతడు నమ్మకమైన సేవకుడు. పోతీఫరు ఇంటిలో ఉన్న, చెరసాలలో ఉన్న అతడు విశ్వసనీయుడు. అంతేకాదు, సర్వకాల సర్వావస్థల్లో యోసేపు దేవునికి విధేయుడు, విశ్వసనీయుడు. యోసేపు ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరిచాడు. త్వరలోనే ఫరో క్రింద ఫరో అంతటివాడు కాబోతున్నాడు. అప్పుడు కూడా అతడు విశ్వసనీయుడే. అంతేకాదు, తన సొంత సహోదరులకు కూడా విశ్వసనీయుడే. మన విశ్వాసం మనలను విశ్వసనీయులనుగా చేయాలి. సోదరీ సోదరులారా, మీరు విశ్వాసులా? అయితే విశ్వసనీయులై ఉండాలి. అదే దేవుడు మీ నుండి కోరుతున్నాడు. ఈ రోజుల్లో కొందరు క్రైస్తవులు విశ్వాసులే గాని విశ్వసనీయతను రుజువు చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద సంస్థలు అందులోని పనివారి మోసాన్ని బట్టి కుంటుబడిపోతున్నాయి. యేసు ప్రభు ఏర్పరచుకున్న అపొస్తలులు ఎంతో విశ్వసనీయులు. గనుకనే ఈ రోజున మనకు సువార్త అందింది. క్రైస్తవ సంస్థలలో పనిచేసే విశ్వాసులకు మా విజ్ఞప్తి, విశ్వసనీయులై సేవ చేయండి. యోసేపు జీవితం నుండి ఇదే పాఠం నేర్చుకోగలం. నమ్మకమైన సేవకుల నిమిత్తం దేవునికి ఎంతో కృతజ్ఞతలు. యోసేపు జీవితంలో మరో రహస్యం ఉంది. అతనికి భవిష్యత్తును గురించి ఆందోళన లేదు.
అతడు నిరాశావాది కాడు. కష్టనష్టాలలో, ఇబ్బందులలో అతడు అధైర్యపడలేదు. ఇతరులను సానుభూతితో అర్థం చేసుకోగలిగిన మంచి మనస్సు యోసేపుది. పానదాయకునితో, భక్ష్యకారునితో యోసేపు ఎంతో స్నేహంగా మాట్లాడాడు. అందరితో కలిసి మెలిసి ఉంటాడు. తన సొంత సోదరులతో ఎంతో అవగాహనతో మాట్లాడాడు. యోసేపు వినయ విధేయతలు గల వ్యక్తి. తాను సాధించిన విజయాలన్నిటికీ దేవునికి అతడు కృతజ్ఞుడు. దీనికంతటికీ రహస్యమేమిటంటే అతడు గొప్ప విశ్వాసి. అతని విశ్వాసము వర్ధమానమైనది, ప్రగతిశీలమైనది. తన పూర్వీకుల విశ్వాసం తనకు మంచి వరవడి. అబ్రహాముకున్న విశ్వాసము యోసేపులో కూడా ఉంది. పనిచేసింది, సత్ఫలితాలనిచ్చింది. అతని విజయము విశ్వాసమే. 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. సోదరీ సోదరులారా, వ్యాధులతో, బాధలలో, ఇబ్బందుల కొలిమిలో కుమిలిపోతున్న నా ప్రియ సోదరీ సోదరులారా, వినండి. ఎట్టి పరిస్థితులలోనూ దేవుడు తన బిడ్డలను మరచిపోడు. ఆయనకు మనమంటే ఎంతో శ్రద్ధ, ఎంతో ఆసక్తి. నీవు దేవుని బిడ్డవైతే సమస్తము నీ మేలు కోసమే సమకూడి జరిగేటట్లు దేవుడు చేయగలడు. నీవు తప్పు చేస్తే నీ తండ్రికి నిన్ను శిక్షించే హక్కున్నది. తండ్రి శిక్ష మనకు ఎంతో మేలు. మన దేవుడు ఎంత గొప్పవాడో చూచారా? ఆయనకే మహిమా ప్రభావాలు యుగయుగాలకు చెల్లునుగాక. ఇప్పుడు మనం 41వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యోసేపు పరిస్థితులు మెరుగయ్యాయి. గత అధ్యాయంలో యోసేపు ఎంతో కృంగిపోయి ఉన్నాడు. అయినా దేవుని చిత్తం అతనిలో ఆ విధంగా నెరవేరుతూ ఉన్నట్లు మనం గ్రహించాము. దేవుని వేలి కదలికకు అనుగుణంగా మన జీవితంలోని ప్రతి సంఘటన జరుగుతుందని మనం నమ్మాలి. ఇప్పుడు మనం వినబోయే ఈ అధ్యాయంలో యోసేపు విడుదల, ఫరో కళ వివరాలు, యోసేపును వరించిన ఉన్నత పదవి మనం చూడబోతున్నాము. యోసేపు ఆసెనతు అనే స్త్రీని పెళ్లాడతాడు. ఈమె ఒక యాజకుని కుమార్తె. మనష్షే, ఎఫ్రాయిము వీరిద్దరూ యోసేపు సంతానం. యోసేపు జీవితంలో దేవుని హస్తం అడుగడుగునా కనిపిస్తూ ఉన్నది. తన బాధలలో, ఒంటరితనంలో, నిరాశలో దేవుడు తనకు తోడై ఉన్నాడని యోసేపు ఎన్నడూ మరిచిపోలేదు. అతడి సౌశీల్యము సానబెట్టిన వజ్రమై అంతకంతకు ప్రకాశించింది. ఆత్మఫలాలు యోసేపులో సమృద్ధిగా పండాయి. రోమాపత్రిక 5:3 ప్రకారం శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేస్తాయని ఎరిగి శ్రమలయందు అతిశయపడాలి. ఇందులో సిగ్గుపడాల్సినది ఏమీ లేదు. యోసేపు ఫరో దగ్గరికి తేబడ్డాడు. ఈ ఫరో ఒక అన్యుడు. దానియేలు కూడా ఇలాగే అన్యుడైన రాజు ఎదటికి తేబడినట్లు మనం వాక్యంలో వింటున్నాం. యోసేపు, దానియేలు వీరిద్దరూ కలలకు అర్థం చెప్పగలిగిన దైవజ్ఞులే. ఈ అధ్యాయం ముగింపులో గొప్ప కరువు వస్తుంది. దానిని బట్టి యాకోబు కుటుంబమంతా కనాను దేశాన్ని విడిచిపెట్టి ఈజిప్టుకు వెళ్ళిపోవటం జరుగుతుంది. కనానీయుల అవినీతి ప్రవర్తన, వారి కుసంస్కృతి ప్రభావం యాకోబు కుటుంబం మీద పడకుండా దేవుడు ఈ విధంగా వారిని కాపాడాడు. ఇది మనం గ్రహించి తీరాలి. దేవుని సంకల్పం విచిత్రమైనది, మార్మికమైనది. తన బిడ్డల క్షేమం దృష్ట్యా దేవుడు ఎన్నెన్నో కఠిన పరిస్థితులు కల్పిస్తాడు. యోసేపు జీవితమంతా యేసు ప్రభు జీవితానికి ముందు గుర్తుగా మనకు కనిపించడం ఒక విశేషం. ఫరోకు కలలు వచ్చాయి. చెరసాలలో ఉండగా యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. 2 ఏళ్లు గడిచాయి. ఫరో ఒక కలగన్నాడు. అందులో ఫరో ఏటి దగ్గర ఉన్నట్లు కనిపించింది. ఏటిలో నుండి పైకి వస్తూ 7 ఆవులు కనిపించాయి. అవి చూడడానికి అందమైనవి, బలిసినవి. అవి జమ్ములో మేస్తున్నాయి. ఆ తర్వాత చూడడానికి వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు నీటిలో నుండి పైకి వస్తూ
ఏటి ఒడ్డున ఉన్న ఆవుల దగ్గరే నిలిచాయి. వికారమై చిక్కిపోయిన ఆవులు అందమై బలిసిన ఆవులను తినివేస్తున్నాయి. అంతలో ఫరోకు మెలకువ వచ్చింది. గమనించాలి, 2 సంవత్సరాల తరువాత యోసేపు చెరసాలలో నుండి బయటికి వచ్చే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. ఫరో కల చాలా విచిత్రమైంది. కలలో ఆవులు కనపడుతున్నాయి. 7 ఆవులు బక్క చిక్కిపోయినవి, మరి 7 ఆవులు బలిసినవి. చిక్కిపోయిన ఆవులు బలిసిన ఆవులను తినేస్తున్నాయి. ఫరో మళ్లీ నిద్రపోయాడు. ఈ కలకు అర్థమేమిటో అతనికి బోధపడలేదు. అర్థం చెప్పేవారెవరూ లేరు. ఫరోకు 2వ కల వచ్చింది. మంచి పుష్టిగల 7 వెన్నులు ఒకే దంటున పుట్టుతున్నాయి. తూర్పుగాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాయి. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను పీల వెన్నులు మింగివేశాయి. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించాడు. తెల్లవారినప్పుడు అతడి మనస్సు కలవరపడింది. ఈజిప్టులోని శకునగాండ్రను అందరినీ, అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి చెప్పాడు. గాని వారెవ్వరూ ఆ కలల భావం ఫరోకు తెలియజేయలేకపోయారు. అప్పుడు పానదాయకునికి యోసేపు సంగతి జ్ఞాపకం వచ్చింది. అతడు ఫరో దగ్గరే నిలిచి ఉంటాడు. అతనికి ఏది కావాలంటే అది తెచ్చి సరఫరా చేస్తాడు. అతనికి మనస్సులో ఎంతో బాధ అనిపించింది. ఇంతకాలం తను ఎందుకు యోసేపు సంగతి మర్చిపోయాడు? పెద్ద పొరపాటే జరిగింది. అయినా ఇదంతా దేవుని చిత్తములో భాగమే. దేవుడు చరిత్రలో తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవడంలో ఈ సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ఎందుకు అనే దానికి జవాబు మనకు దొరకదు. వెంటనే పానదాయకుడు తన అనుభవాలు ఫరోకు విన్నవించుకుంటున్నాడు. అప్పుడేమి జరిగింది? వచ్చే సందేశంలో విందాము.